యాండోయ్ ఎలా ఉన్నారండి? మీ అందరి కోసం మంచి పిలుపు తీసుకొచ్చానండి. కోరాడ వారి 34వ వెడ్డింగ్ యానివర్సరీ అండి. సాలూరులో ఉండే కోరాడ రామినాయుడు గారు అదేనండి, సిఆర్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అందరినీ పలకరించి నవ్వుతూ ఉంటారే వారేనండి. ఏ మాటగా మాట చెప్పాలంటేనండి, పౌరుషంలో పెదరాయుడు టైపు, మనసులో సినరాయుడు టైప్ అండి. కుటుంబ విలువలని తెలిసిన మనిషి అండి. ఇంతకీ చూసారా, వీరే విజయశ్రీ గారు కోనసీమ కొబ్బరి నీళ్లులాగా తీయగా మాట్లాడుతూ, ఆత్రేయపురం పూతరేకులాగా కమ్మనైన మనసుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అందరితో ఇట్టే కలిసిపోయి ప్రేమానురాగాలను పంచే విజయశ్రీ గారికి, రామినాయుడు గారికి ఈ 34వ పెళ్లి వేడుకలన్నీ అక్కడెక్కడో అయోధ్యలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదండి. అలాగే మన సాలూరు బైపాస్ రోడ్డు నందు గల కార్తీక మానస రెసిడెన్సీ పార్కు నందు మార్చి 11వ తారీఖు బుధవారం ఉదయం 10:46 అయోధ్య సీతారాముల కళ్యాణంలా రామినాయుడు విజయశ్రీల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి ఇంతకీ ఈ కార్యక్రమాలు చేస్తున్న వారు ఎవరంటే, వారి కుమారులు అదేనండి, తల్లిదండ్రుల మాటకు విలువనిచ్చే లవకుశుల్లా ఉండే రవికిరణ్ వరుణ్ మరియు వారి వెంట ఉండే బంగారు కోడళ్ళు అశ్విని ఆశ. వీరంతా కలిసి రంగరంగ వైభవంగా రామినాయుడు గారు విజయశ్రీ దంపతుల 34వ పెళ్లి వేడుకలు ఘనంగా చేస్తున్నారండి. మార్చి 11వ తారీఖు మధ్యాహ్నం గుమగుమలాడే విందు మీ గురించి సిద్ధం చేస్తున్నారండి. మీరొత్తే నవకాయ 4 కూరలు, పిండి వంటలు, ప్రేమాప్యాతలతో మనసారా వడ్డించేస్తారండి. కాబట్టి మీరంతా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ ఆనందింప చేయాలని మరీ కోరుకుంటున్నామండి. ప్రేమతో, ఆప్యాయతతో, మంచి మనసుతో, మర్యాదతో మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మరీ కోరుకుంటున్నామండి. వస్తామండి, ఇంకా చాలా మంది చెప్పాలండి.